ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ బత్తిని. ఈరోజు మనం ఒక్కసారి దుబాయ్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. యుఏఈ దాదాపు 7 స్టేట్స్తో ఉండినటువంటి ఒక దేశం. ఎమిరేట్స్ అంటే ఉర్దూలో దేశం అని అర్థం. కాబట్టి 7 దేశాల కలయిక ఒక దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వాటిని స్టేట్స్ అని అంటారు. దేశం అని వాళ్ళు అనుకున్నా మనం అనుకోవచ్చు, కానీ వాళ్ళ భాషలో స్టేట్ అని అంటారు. 7 స్టేట్స్లో దుబాయ్ ఒక స్టేట్, షార్జా ఒక స్టేట్, అబుదాబి ఒక స్టేట్, ఇలా మొత్తం 7 స్టేట్స్ ఉన్నాయి. యుఏఈకి రాజధాని అబుదాబి, అబుదాబి క్యాపిటల్ సిటీ. అలాగే వాళ్ళ యొక్క కరెన్సీ వచ్చేసి దిరమ్స్, డి అని రాస్తారు. ఈ దిరమ్స్ వాళ్ళ కరెన్సీ. ఇప్పుడు యూఏఈలో టోటల్ 7 స్టేట్స్ అని చెప్పుకున్నాం. ఈ 7 స్టేట్స్ ఏంటో మీకు ఒక్కసారి చెప్తాను. నెంబర్ 1 వచ్చేసి అబుదాబి, నెంబర్ 2 అజ్మన్, నెంబర్ 3 దుబాయ్, నెంబర్ 4 పుజారా, నెంబర్ 5 రసల్ ఖైమా, నెంబర్ 6 షార్జా, నెంబర్ 7 ఉమ్మల్ కొయిస్నే అని. సో ఈ 7 స్టేట్స్ని కలుపుతూ 2 జాతీయ రహదారులు ఉన్నాయి. మొత్తం మీద ఈ 7 స్టేట్స్ని కలుపుతూ 2 జాతీయ రహదారులు, 2 రింగ్ రోడ్లు అని అంటాం. ఆ 2 రోడ్లు కూడా ఒకటి వచ్చేసి ఎమిరేట్స్ రోడ్ అంటారు, రెండోది వచ్చి షేక్ జాహిద్ రోడ్, అక్కడ ఉన్నటువంటి కింగ్ పేరు మీద పెట్టినటువంటి ఇంకో రోడ్డు. సో ఈ 2 రోడ్లు 7 స్టేట్స్ని కలిపి ఉంటాయి. మొత్తం మీద దీనికి అంటే ఈ ఏయుఈకి సరిహద్దులుగా ఒక పక్క ఒమన్ ఉంటే ఒక పక్క సౌదీ అరేబియా ఉంటుంది. సో ఖతర్ కూడా ఒక పక్కన ఉంటుంది. సో ఇలా 3 దేశాలతో సరిహద్దుగా ఉన్నటువంటిది యుఏఈ ఇది. సో దీంట్లో ప్రధానంగా అందరూ దుబాయ్ 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 అని ఎక్కువగా వాడుతుంటారు. ఈ దుబాయ్ అనేది ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గాయించిన ఒక పట్టణం, అత్యంత సేఫ్టీ, సెక్యూరిటీ. అట్ ద సేమ్ టైం ఈ దుబాయ్ విశేషాలు అవన్నీ కూడా మీరు నెక్స్ట్ చూడబోతున్నారు. అట్ ద సేమ్ టైం యుఏఈ అనేది ఒక దిరం అనేది మన ఇండియా రూపీస్తో పోల్చుకుంటే 24 రూపాయలు 60 పైసలు ఉంది, అంటే దాదాపు 25 రూపాయలు. అదే డాలర్తో పోల్చుకుంటే డాలర్ ఇప్పుడు మనకు 90 రూపాయలు ఉంది, అంటే 3.6 దిరమ్స్ అయితే ఒక డాలర్గా ఉంది. సో కాబట్టి యుఏఈ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. సో ఆ దేశం యొక్క రాజులు, రాచరికం, చాలా అద్భుతమైనటువంటి పరిపాలన. సో ఆ దేశం మొత్తం కూడా చాలా సువిశాలంగా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. టోటల్గా ఈ రోజుకి 9.6 మిలియన్స్ పీపుల్. మిలియన్ అంటే ఒక 10 లక్షలు. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్ అనేది ఒక స్టేట్. ఒక రకంగా చెప్పాలంటే ఈ దుబాయ్ స్టేట్ అనేది చతురస్రాకారంలో ఉంటుంది. ఒక 20 కిలోమీటర్ల వెడల్పు, సముద్రం నుంచి ఒక 20 కిలోమీటర్ల వెడల్పుతో ఒక 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంటే ఒక పక్క ఇటు అటు అంటే అడ్డంగా 100 కిలోమీటర్లు, ఇటు ఒక 20 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఒక పట్టణం. సో ఇదంతా కూడా ఇసుక. సో మీకు డిజర్ట్, మీ అందరికి తెలుసు దుబాయ్. సో ఈ దుబాయ్ ఒకప్పుడు ఈ యుఏఈ మొత్తం కూడా దేని మీద ఆధారపడేది అంటే పెట్రోల్ బావులు, సో ఆయిల్ మీద ఆధారపడింది. ఇప్పుడు ఆయిల్ తగ్గుముఖం అయింది, ఇప్పుడు వీళ్ళు పూర్తి పర్యాటకం మీద ఆధారపడ్డారు. సో దుబాయ్ అనేది ఒక పర్యాటకమైనటువంటి సిటీ, ప్రపంచ దేశాలన్నింటినీ ఆకర్షిస్తుంది. ప్రధానంగా దుబాయ్ ఒక 100 కంట్రీస్ నుంచి 4 గంటల్లో జర్నీకి అందుబాటులో ఉంది. ఇండియా నుంచి కూడా అంతే, ఒక 3 to 4 అవర్స్ బిట్వీన్లో మనం చేరొచ్చు. ఇలాగే ఫ్లైట్లో 4 గంటల జర్నీలో దుబాయ్ చేరుకోవచ్చు, దాదాపు 100 కంట్రీస్ నుంచి. 100 కంట్రీస్ వాళ్ళ యొక్క బిజినెస్ కార్యకలాపాలని దుబాయ్ కేంద్రంగా నడిపిస్తున్నారు. 100కు పైన దేశాలు వాళ్ళు దుబాయ్ కేంద్రంగా వ్యాపారాలు, దుబాయ్ కేంద్రంగా స్టాల్స్, ఈవెన్ చైనా ఆల్సో దుబాయ్లో పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టుకోవడం జరిగింది. అలాగే పర్యాటకుల్ని ఎక్కువగా ఆకర్షించడంలో భాగంగా దుబాయ్లో ఒక పెద్ద దుబాయ్ షాపింగ్ మాల్, ఒక పెద్ద మాల్ ఉంది. అలాగే పర్యాటకులను ఆకర్షించడం కోసం మీ అందరికీ తెలుసు బుర్జ్ ఖలీఫా. సో ఇలాంటి అనేక పెద్ద పెద్ద కట్టడాలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ప్రపంచ స్థాయిలో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ను కూడా ఈరోజు దుబాయ్ నిర్మిస్తుంది. దుబాయ్ కట్టడాలు, దుబాయ్ యొక్క అన్ని అడ్వాన్స్డ్. దుబాయ్ వాళ్ళ యొక్క ఆలోచన, నా విజన్ 2040 కల్లా పీపుల్ డబల్ కావాలి, అక్కడ ఉన్నటువంటి జీడిపి డబల్ కావాలి, అక్కడ ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా డబల్ కావాలనే ఒక విజన్తో వాళ్ళ ప్రయాణం ఉంది. సో ఇప్పటికే వాళ్ళు ఒక అడ్వాన్స్డ్ కంట్రీ, అంటే అటు అమెరికాకు సమానమైన జీడిపి, అమెరికాకు సమానమైనటువంటి తలసరి ఆదాయం కూడా ఇప్పుడు దుబాయ్లో మనం చూడొచ్చు. సో ఈరోజు దుబాయ్లో
కొన్ని వందల కంట్రీస్ వ్యాపారం, వందల కంట్రీస్ పర్యాటకం, సో కొన్ని వందల కంట్రీస్ నుంచి దుబాయ్ వచ్చి స్థిరపడడానికి కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఒక అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ కంట్రీ, సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కంట్రీ, వెరీ డిసిప్లిన్ కంట్రీ. సో ఇటువంటి కంట్రీలో సో అంతా కూడా వెరీ వెరీ సూపర్. అక్కడ ఉన్నటువంటి బీచ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రేస్ గేమ్స్ కావచ్చు, స్టూడియోలు కావచ్చు, అక్కడికి ప్లే స్టేడియంస్ కావచ్చు, అన్నీ కూడా వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వెరీ అడ్వాన్స్డ్గా ఉంటాయి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, సో ట్యాక్స్ ఫ్రీ దేశం. మీరు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, అక్కడ లాభం వచ్చినా, అమ్మినా, కొన్నా, ఏం చేసినా ట్యాక్స్ కూడా ఉండదు. సో అంతటి అడ్వాన్స్ కంట్రీ అయినటువంటి దుబాయ్ని ఇప్పుడు చాలా దేశాలు ఇష్టపడుతుండడం గమనార్హం. ఫ్రెండ్స్, దుబాయ్లో రియల్ ఎస్టేట్ మీద వాళ్ళు ఎంత అడ్వాన్స్, రెరా, అక్కడ కూడా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ రెరా ఉంది. సో వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా, ఎంత విజనరీగా ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. 1990s దుబాయ్ రాజు అక్కడ ఉన్నటువంటి భూములన్నిటినీ దాదాపు కొన్ని కంపెనీస్ని పిలిచి, అంటే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ని పిలిచి వాళ్ళకి భూముల్ని వేలం వేసి అమ్మడం జరిగింది. సో అప్పటి నుంచి కొనుక్కున్న వాళ్ళందరూ కూడా అండర్ కంట్రోల్ దుబాయ్ గవర్నమెంట్కి తెలవకుండా అక్కడ చీమ కూడా కొట్టదు అంటే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి అమ్మినా కూడా టోటల్ రైట్స్ అన్నీ కూడా ప్రతి ట్రాన్సాక్షన్, ప్రతి రూపాయి మీద, ప్రతి ఇంచు మీద, ప్రతి ఎస్ఎఫ్టీ మీద, ప్రతి స్క్వేర్ యార్డ్ మీద దుబాయ్ కంట్రోల్ ఉంటుంది. సో ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ జరగకుండా చూడడం దుబాయ్ యొక్క గవర్నమెంట్ వాళ్ళు చాలా స్ట్రాటజికల్గా ఉంటున్నారు. సో దుబాయ్ 1990s దాదాపు ఉన్న భూములన్నింటినీ దాదాపుగా వేలంపాట వేయడం జరిగింది, అమ్మడం జరిగింది. అందులో ఆ రోజు దాదాపుగా మనం ఒకసారి కనుక పరిశీలన చేస్తే ఎంఆర్ అనే ఒక కంపెనీ, నక్కెల్ అనే ఒక కంపెనీ, అలాగే దుబాయ్ ప్రాపర్టీస్ అనే ఒక కంపెనీ, డమాక్ అనే ఒక కంపెనీ, అలాగే యూనియన్ అనే ఒక కంపెనీ, ఇట్లా దాదాపు ఒక 4 నుంచి 5 కంపెనీస్ కొన్ని ఎకరాలకు ఒక్కొక్కరు 100 ఎకరాలు, 150 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు, అలాగా దుబాయ్లో ఉన్నటువంటి భూమిని ఒక్కొక్క ఏరియాని అంటే ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇలా 4 పక్కల 4, 5 పక్కల 5 మనిషికి ఒక ఏరియాని తీసుకోవడం జరిగింది. వాళ్ళు తీసుకున్న దుబాయ్ గవర్నమెంట్ అండర్ కంట్రోల్లోనే దుబాయ్ చేసిన డెవలప్మెంట్కి అనుకూలంగానే వాళ్ళు పనిచేయాలి. సో పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరణ అంతా రెరా టైం టు టైం అన్నీ ఇవ్వాల్సిందే. కస్టమర్ అనే వాళ్ళకి చిన్న ఇబ్బంది జరిగినా గవర్నమెంట్ ఊరుకోదు. కాబట్టి ప్రతిది కూడా టైం టు టైం, లైక్ మీరు ఒక మాటలో చెప్పాలంటే ట్రైన్ కనుక బయలుదేరితే సికింద్రాబాద్లో బయలుదేరిన ట్రైన్ తిరుపతి వెళ్ళేసరికి ఏ టైంకి ఎక్కడ ఉంటుందని ముందే ఎలా అయితే మనకు డేటా రిలీజ్ అవుతుందో, అక్కడ ఉండే కన్స్ట్రక్షన్ కూడా ఏ టైం కల్లా ఏమవుతుంది అనేది కూడా ఫుల్లీ అప్డేటెడ్ డీటెయిల్స్ గవర్నమెంట్ మనకి ప్రకటించేస్తుంది. అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ అంటే డెవలపర్స్ ప్రకటించేస్తారు. అందులో భాగంగా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు ఎంఆర్ అనే కంపెనీ, మనకు ఒకసారి ఎంఆర్ కంపెనీ చూస్తే కనుక వీళ్ళు బుర్జ్ ఖలీఫాని వీళ్ళే కట్టారు. దాదాపు బుర్జ్ ఖలీఫా జనవరి 2004లో దాన్ని స్టార్ట్ చేస్తే, జనవరి 4లో అది కంప్లీట్ చేయడానికి వాళ్ళకి మళ్ళీ జనవరి 2010, అంటే దాదాపు 6 సంవత్సరాలు పట్టింది బుర్జ్ ఖలీఫా. సో ఆ బుర్జ్ ఖలీఫాని కట్టడం అంత ఎత్తు, దాదాపుగా 2722 అడుగుల ఎత్తు, అంటే ఒక 1/2 మైల్ దూరం ఉన్న అంత పెద్ద ప్రాజెక్ట్ని ఆ కంపెనీ వాళ్ళు, ఎంఆర్ అనే కంపెనీ వాళ్ళు తీసుకొని స్టార్ట్ చేసి కట్టడం జరిగింది. నికెల్ అనే కంపెనీ వాళ్ళు కనుక మీరు చూసుకుంటే దుబాయ్ మాల్ని వీళ్ళే కట్టారు, ఫామ్ జుమేరాని వీళ్ళే కట్టారు. సో ఇట్లా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు వీళ్ళకి దుబాయ్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళ తరపున వీళ్ళ దగ్గర సబ్ తీసుకొని మిగతా వాళ్ళు తీసుకుంటూ కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో వాటి గురించి కూడా నెక్స్ట్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు దుబాయ్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అనేది, ఏముంటాయి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఇండిపెండెంట్ విల్లాస్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ వాటర్ విల్లాస్ కూడా ఉంటాయి. అలాగే టోటల్గా ఎక్కువ శాతం అంటే అపార్ట్మెంట్స్, అంటే ఎక్కువగా టవర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ టవర్స్ విషయానికి వచ్చినప్పుడు ఆ టవర్స్లలో కూడా స్టూడియో రూమ్, అంటే దాదాపు ఒక 300-400 ఎస్ఎఫ్టీలో స్టూడియో రూమ్స్ ఉంటాయి. ఇవి దాదాపు మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 1,20,30 లక్షల నుంచి ఒక స్టూడియో రూమ్ దొరుకుతుంది అక్కడ. స్టూడియో రూమ్ అంటే ఒక రూమ్లోనే, అంటే లైక్ లాడ్జింగ్లో కనుక అటాచ్డ్ బాత్రూమ్, లెట్రూమ్ ఉన్నట్టు ఉండి, ఒక కిచెన్, అందులోనే వంటకి, అందులోనే బెడ్, అందులోనే వాష్రూమ్ కూడా ఉండే విధంగా ఒక స్టూడియో ఒక 300 నుంచి 400 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. నెక్స్ట్ 1 BHK, అంటే ఒక బెడ్రూము, హాల్, కిచెను. నెక్స్ట్ 2 బెడ్రూమ్ హాల్ కిచెన్, 3 బెడ్రూమ్ హాల్ కిచెన్, 4 బెడ్రూమ్ హాల్ కిచెన్. ఇలా ఎవరికి ఎంత స్థాయి కావాలంటే అంత స్థాయిలో పెద్ద పెద్ద టవర్స్, దాదాపు 30-40 స్టేర్స్లో ఉన్నటువంటి టవర్స్. అందులో కమర్షియల్ కూడా ఉంటాయి, రెసిడెన్షియల్ కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో మనం ఏది కావాలంటే అది మనం కొనుక్కోవచ్చు. కొనుక్కునే విధానం కూడా ఏంటంటే ఫ్రెండ్స్, అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కనుక కొత్తగా స్టార్ట్ అయ్యే వాటిని జస్ట్ ఒక 20% ఆఫ్ ద మనీ, అంటే మనం ఒక 2 కోట్ల రూపాయల వర్త్ ఇది కొనాలి అంటే ఒక 20%, అంటే ఒక 40 lakhs పేమెంట్ చేయాలి వాళ్ళకి.
చేసిన తర్వాత మంత్లీ 1% అయినా కట్టొచ్చు, లేదా 5 నెలలకి 6 నెలలకు ఒకసారి ఒక 6% చొప్పున ఇలా కట్టుకుంటూ అయినా వెళ్ళొచ్చు. సో మనం కంఫర్ట్ చూసుకొని పేమెంట్స్ చేసుకుంటూ ఉంటాం. సో దుబాయ్లో ఒక గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీ ఏంటి అంటే డౌన్ఫాల్ అనేది అసలు ఉండదు. రేట్ అనేది వాళ్ళు కూడా ఇనీషియల్ టైంలో ఒక రేటు, నెక్స్ట్ కొంత పని జరిగిన తర్వాత ఒక ఎత్తు, కొంత పని జరిగిన తర్వాత ఒక ఎత్తు, ఇలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అంటే ఒక ప్రాపర్టీ ఫస్ట్ ఇనీషియల్ డేస్లో 1,20,30,00,000కి వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఒక 1.5 year 2 yearsలో అది కంప్లీట్ అయ్యేసరికి అదే 2 crores అండ్ అబోవ్ కూడా వెళ్తుంది. కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ అంటే మామూలుగా ఇట్లా పెట్టుబడి పెట్టి మళ్ళీ అమ్ముకునే వాళ్ళు కూడా ఇనీషియల్ టైంలో ముందుగా పెట్టుబడి పెట్టి కొనుక్కొని మళ్ళీ వాటిని ఒక టైం వచ్చిన తర్వాత 6 నెలలకో సంవత్సరం లోపు మళ్ళీ అమ్ముకొని ఒక 20% 30% ఇన్కమ్ను కూడా గెయిన్ చేస్తారు. లేదు రెసిడెన్షియల్, ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం, ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొన్నాం, అక్కడే రెంట్కి ఇస్తే కూడా మామూలుగా కూడా ఒక 5 to 8% ఫ్యామిలీ రెంట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక ₹1,00,00,000 పెట్టి మీరు ఒక విల్లా కొంటే 40,000 నుంచి 50,000 రెంట్ వచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ అయితే 10 to 14%. అంటే అదే కమర్షియల్ బిల్డింగ్ మీరు ఒక 10 కోట్లు పెట్టి ఏదైనా కనుక కొనుక్కుంటే మీకు 14-15 లక్షల దాకా కూడా రెంట్ వచ్చే అవకాశం ఉంది. అంటే రెంట్ హై వస్తుంది, లేదు మళ్ళీ అమ్ముకున్న ప్రాపర్టీ ఎక్కువ వస్తుంది, రేటు పెరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగం అని దుబాయ్లో చాలామంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, పెడుతూ ఉన్నారు. పెట్టడం వల్ల లాభం ఏంటి అనేది తెలుసుకుందాం. దుబాయ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఏంటి లాభాలు? వాస్తవాన్ని మీ అందరికీ తెలుసో లేదో దుబాయ్ రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసే ముందు ఇనీషియల్ డేలో దాన్ని ఓపెనింగ్ చేసిన రోజే దాన్ని వాళ్ళు EOI అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొస్తే 1,000 యూనిట్స్ కనుక వాళ్ళ దగ్గర ఉంటే దాదాపు 3,000 నుంచి 4,000 మంది మాకు కావాలని అప్లికేషన్ పెట్టుకుంటారు. అంటే ఇనీషియల్ డేస్లో అప్లికేషన్ దొరకడమే కష్టం అక్కడ. ఎందుకు అంటే మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక 5-6 నెలల్లో రేటు పెరుగుతుంది. కాబట్టి ఇవాళ పెట్టుబడి పెట్టి దాని మీద ఉంటే మళ్ళీ 6 నెలల్లో ఒక 40-50 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఒక 6 నెలల్లోనే 25-30 లక్షల రూపాయలు కూడా లాభం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ముందే అడ్వాన్స్గా అక్కడ ఉన్నటువంటి బయ్యర్స్ దగ్గర చెక్కులు ఇచ్చి డబ్బులు ఇచ్చి పేమెంట్ చేసి ఉంటారు. దుబాయ్లో రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ కొనుక్కోవడం చాలా ఈజీ. జస్ట్ మీకు పాస్పోర్ట్ ఉంటే చాలు. ఈ పాస్పోర్ట్ జిరాక్స్ని వాళ్ళకి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అక్కడ మీకు ఒక అకౌంట్ ఇస్తారు దుబాయ్ గవర్నమెంట్. ఇప్పుడు గోల్డెన్ వీసా సిస్టమ్ పెట్టారు. అంటే మినిమం ఒక 5 crores ప్రాపర్టీ కనుక మనం కొనుక్కొని మనం ఉంచుకుంటే మనకు అది ఉంచుకున్న రోజులు లైఫ్ లాంగ్ మనకి గోల్డెన్ వీసా అంటే 10 yearsకి ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. గోల్డెన్ వీసా ఇస్తారు. మనం 5 crores కూడా మొత్తం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మినిమం ఒక 10% పేమెంట్ చేసి మిగతాది ఇన్స్టాల్మెంట్కి వెళ్ళిపోయినా కూడా అంటే ఒక 1 to 1 crore అట్లా ఇన్వెస్ట్ చేసి 50 lakhs to 1 crore మధ్య ఇన్వెస్ట్ చేసినా మనకు 5 crores ప్రాపర్టీని మనం తీసుకుంటే కనుక మన గోల్డెన్ వీసా వస్తుంది, పర్మనెంట్గా ఉండొచ్చు. ఇప్పుడు చాలామంది దుబాయ్ టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. జస్ట్ 3 hours జర్నీ మనకి ఇండియా నుంచి, అది ఢిల్లీ నుంచి అయినా హైదరాబాద్ నుంచి అయినా జస్ట్ 3 hours జర్నీ. కాబట్టి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. సో కొనుక్కునేటప్పుడు మనకు ఒక అకౌంట్ ఇస్తారు. ఆ అకౌంట్ని వాళ్ళు ఏమంటారంటే ఇస్క్రో అకౌంట్ అంటారు. ఇస్క్రో ఒకటి వస్తుంది. ఆ అకౌంట్కి మనం మనీ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది. ఆ అకౌంట్లో నుంచి అక్కడ కంపెనీకి వెళ్ళిపోతాయి. మన పేరు మీదకి ఏమంటే రిజిస్ట్రేషన్ జస్ట్ 4% ఛార్జెస్ అవుతాయి. ఆ 4% 20% మనీ ప్లస్ 4% ఛార్జెస్ కడితే మన ప్రాపర్టీ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ తర్వాత మంత్లీ EMI లేకపోతే 6 నెలలకు ఒకసారి పెట్టుకుంటాం. మళ్ళీ మనం రీసేల్ వాల్యూ వచ్చిన రోజు 50% ఆఫ్ ద అమౌంట్ పే చేసి రీసేల్ కూడా చేసుకోవచ్చు మనం. సో చాలా రీసేల్వే దొరుకుతూ ఉంటాయి అక్కడ. ఇనీషియల్వి చాలా తక్కువగా దొరుకుతాయి. మీరు మాలాంటి అంటే ఎక్స్పర్ట్లని రియల్ ఎస్టేట్లో అక్కడ వెండర్స్ని అంటే మాకు కూడా వెండర్ ఉంది అక్కడ, మా మిత్రులు అక్కడ ఉండి వెండర్స్ తీసుకొని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ని సేల్ చేస్తున్నారు. వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యాము. ఇప్పుడు హైదరాబాద్ అండ్ ఖమ్మం కేంద్రంగా రియల్ ఎస్టేట్ ఇన్ దుబాయ్ని స్టార్ట్ చేశాము. మీకు దుబాయ్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమాచారం ఏమైనా కావాలి అన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మంచి చెడులు మొత్తం ఏం కావాలన్నా కూడా మా దగ్గర ఫుల్ సమాచారం ఉంటుంది. మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఫోన్ నెంబర్ మీకు ఉంటుంది. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.